హాయ్ ఫ్రెండ్స్, ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేటటువంటి వారందరికీ భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కొత్త పెన్షన్లకి అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి మీరు కూడా పెన్షన్స్ని అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది, అదేవిధంగా అప్లికేషన్ ఫారంకి ఏ పత్రాలని జత చేయాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫారం అయితే ఈ విధంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫారం మీకు కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే అక్కడ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో వృద్ధాప్య పెన్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ పైన మీరు టిక్ మార్క్ అనేది చేయండి. లబ్ధిదారుని యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత జిల్లా పేరుని రాయండి, మండలం పేరుని, గ్రామ పంచాయతీ పేరుని రాయండి. తర్వాత దరఖాస్తుదారుని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత తండ్రి లేదా భర్త పేరుని రాయండి. ఆ తర్వాత చిరునామా, మీ యొక్క పూర్తి చిరునామాని కూడా ఇక్కడ తప్పులు లేకుండా కరెక్ట్గా నింపవలసి ఉంటుంది. పుట్టిన తేదీ, అంకెలలో పుట్టిన తేదీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీ వచ్చేసి 57 సంవత్సరాలు పైబడినటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఈ పెన్షన్ అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అంకెలలో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వయస్సు ఎంత ఉంటుందో అంత ఇక్కడ ఎంటర్ చేయండి. లింగము, పురుషుడైతే పురుషుడని, స్త్రీ అయితే స్త్రీ అని పైన టిక్ మార్క్ చేయండి. ఇక్కడ క్యాస్ట్ ఏదైతే దానిపైన టిక్ మార్క్ కూడా చేయవలసి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్, అదేవిధంగా చివరిలో మొబైల్ నెంబర్ కూడా మీ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చివరి ఆఖరిలో ఇక్కడ చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్ర అని చెప్పేసింది. ఇక్కడ మీ యొక్క సంతకాన్ని అయితే పెట్టండి. ఈ విధంగా నింపినటువంటి అప్లికేషన్ ఫారానికి వృద్ధాప్య పెన్షన్ కోసము ఇన్కమ్ సర్టిఫికెట్ జత చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డుని అయితే అసలే తీసుకోరు కాబట్టి ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, 10th క్లాస్ సర్టిఫికెట్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి యాడ్ చేయండి. అదేవిధంగా బ్యాంక్ ఖాతా పాస్బుక్, లబ్ధిదారుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈ 5 డాక్యుమెంట్స్ అయితే మీరు జత చేసి ఈ యొక్క అప్లికేషన్ సెట్ని మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానివ్వండి, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందికి కానివ్వండి మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఆ సిబ్బంది మీ యొక్క డాటాని ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో దీని ప్రకారంగా ఈ అప్లికేషన్స్కి ఇంకా చివరి తేదీ అనేది నిర్ణయించలేదు కాబట్టి త్వరగా అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లికేషన్ అయితే చేసి ఉంచుకుంటారు అని చెప్పేసి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.